ఆరెంజ్ బులెటిన్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తాళ్లరేవలో ల్యాబ్ భవన్ నిర్మాణానికి భూమి పూజ. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హాజరు. అనపర్తిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. భారత స్వాతంత్ర పోరాటంలో పంజాబ్ పాత్ర కీలకం. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే తాళ్లరేవు మండలం గాడిమొగ పిహెచ్సికి వివిధ పరీక్షల నిమిత్తం ల్యాబ్ భవన్ నిర్మాణానికి ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు భూమి పూజ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ నిధులతో నియోజకవర్గంలో 3 పిహెచ్సిలకు ల్యాబ్లు నిర్మాణం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. తాళ్లరేవు మండలం గాడిమొగ, ఐపోలవరం మండలం జి వేమవరం, కాట్రేనికోన మండలం కాట్రేనికోన పిహెచ్సిలకు 50 లక్షల చొప్పున మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఈ నిర్మాణాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, గ్రామ సర్పంచ్ కామాడి గోపలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు ధూపూడి వెంకటరమణ, కట్టా త్రిమూర్తులు, సర్పంచుల సమాఖ్య మండల అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు, కామాడి మాతరాజు, నోకరాజు, సీతారామరాజు, నాగబాబు, వైద్యాధికారులు కుమార్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అలా పిహెచ్సిలో ప్రతి పిహెచ్సికి ఒక ల్యాబ్ అన్నది ఉండాలని చెప్పేసి ఏపీఎంఎస్ఐడి వాళ్ళు ఇచ్చిన శాంక్షన్స్లో ఒక 8 శాంక్షన్స్ మన కాకినాడ డిస్ట్రిక్ట్కి ఇచ్చారండి. అందులో మనం గాడిమొగ ఒకటి. ఈ గాడిమొగకి సంబంధించి 1535 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఇది బిల్డింగ్ అన్నది మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నామండి. దీంట్లో మనకి ఇందులో ఒక వెయిటింగ్ హాల్, రిసెప్షన్ కమ్ రిపోర్ట్ రూమ్, ఒక ఆఫీస్ కమ్ కంప్యూటర్ రూమ్, ఆపరేటర్ రూమ్, స్టోర్ రూమ్, ల్యాబొరేటరీ కమ్ కలెక్షన్ సెంటర్, బిజినెస్ వాష్రూమ్స్ అవి కూడా ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని అంచనా విలువ వచ్చి మనకి 34,65,433 రూపాయలు. ఈ పనుల నిమిత్తం మనకి వచ్చిన కాంట్రాక్టర్ వచ్చి జీవీ ఎస్ఎం సత్యనారాయణ గారు. ఏసీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ల్యాబ్ ఉండాలి. ల్యాబ్స్ లేక, టెస్టులు లేక చాలామంది ఇబ్బంది పడ్డారన్న ఉద్దేశంతో ఈరోజు మన నియోజకవర్గానికి 3 పిహెచ్సీలకి తాళ్లరేవు పిహెచ్సి, ఐపోలవరం మండలం సంబంధించి జీవావరం పిహెచ్సి, కాట్రేనికోన సంబంధించి కాట్రేనికోన మండల హెడ్ క్వార్టర్లో ఒక పిహెచ్సికి సుమారు 50 లక్షల రూపాయలతో ఒక్కొక్కటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ల్యాబ్ కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో ఫర్నిచర్ అంతా పెట్టి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుని త్వరితగతిన మరి జనవరి కల్లా ఇవన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇమీడియట్గా ప్రారంభించమని చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు గాడిమొగలో మరి మా కూటమి నాయకులందరూ సహకారంతో స్థాపన చేసుకున్నాం. త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా దీనివల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్విప్మెంట్ అంతా ఉండి టెస్టులు అన్ని రకాల టెస్టులు కూడా ఇక్కడ చేసి ఒక మెరుగైన వైద్యం గురించి ఈ శ్రీకారం చుట్టారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య మంత్రి గారికి ప్రత్యేకంగా మన నియోజకవర్గం నుంచి అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా 23వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రతి మహిళకి కూడా పెద్ద ఎత్తున అన్ని టెస్టులు స్క్రీన్ చేసి ఎటువంటి ఇబ్బంది ఉందన్నది క్లియర్గా తెలుసుకోవాలి. దాని మీద ఇంకేం చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ మోడ్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని ఉపయోగించుకోవాలి. మరి ఈరోజు ఈ తాళ్లరేవులో ఉన్న ఈ గాడిమొగలో ఉన్న ఈ పిహెచ్సిని కూడా దాంట్లో కూడా కొంత అక్కడ డాక్టర్ గారు స్టాఫ్ ఉన్నారు. మరి ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా కావాలని గ్రామస్తులు అందరూ కూడా చెప్పారు. ఆ రోజు రిలయన్స్ వారిని అంగీకరించి ఈ పిహెచ్సికి ఏదైతే మెడిసిన్స్ కానీ దీనికి అయిన ఖర్చు అంతా కూడా అప్పుడు రిలయన్స్ కంపెనీ ఇవ్వడానికి మనం ఆ రోజు
ఈ గ్రామస్తులందరినీ కంపెనీని కూడా ఒప్పించి దీన్ని ఆ రోజు ప్రారంభోత్సవం చేసాం. అప్పటి నుంచి కూడా విజయవంతంగా ఈ గాడిమోగ ప్రజలందరికీ బ్రహ్మాండమైన వైద్యం అందుతుంది. మరి ఏదైతే స్టాఫ్ కొడుతున్నారో ఆ స్టాఫ్ కొడుతున్నా ఇక్కడ కావాల్సిన ఈ మెడిసిన్స్ అన్నీ కూడా తప్పకుండా మరి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, రిలయన్స్ దృష్టిలో పెట్టి ఫుల్ ప్లేజర్గా చేయడానికి మేము అందరూ కూడా ముందుకు వచ్చాం. మరి తొందరలో ఈ ల్యాబ్ కూడా పూర్తయినట్టు ఫుల్ ప్లేజర్గా ఇక్కడ అన్ని రకాలుగా మరి డెలివరీస్ కానీ అన్ని ఆపరేషన్లు చేయడానికి కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చితం ఉంది కాబట్టి అన్న సమారాధన చేయడం వల్ల జన్మతః ఇహపర లోకాల్లోని భవబంధాల రుణం తీరుతుందని నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు దోసరపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ సంజయ్ నగర్, బర్మా కాలనీ, కొత్తపేట మార్కెట్, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం గణపతి అన్న సమారాధన నిర్వహించారు. రమణరాజు అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సిటీ గ్రామీణ ప్రాంతాల్లో 566 చవిత కమిటీలు ఏర్పడి గత 3 వారాలుగా భక్తుల సహకారంతో విరివిగా అన్న సమారాధనలు పూర్తి చేశారని తెలిపారు. వారికి సమితి అభినందన పత్రాలు అందజేశారు. తెదేపా నగర్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ మత్స్యకార నాయకులు తుమ్మల రమేష్ చేతుల మీదుగా ఏఎంజీ జంక్షన్లో అభినందన పత్రం అందించారు. వైఎస్ఆర్సీపీ నగర కార్యదర్శి బోర వెంకటేశ్వరరావు, జిల్లా బీసీ సంఘం నాయకుడు వాసంశెట్టి రాజేశ్వరరావు, స్థానిక మహిళా సంఘాల ప్రతినిధి టి లీలావతి, సుబ్రహ్మణ్యం, శివప్రసాద్, అప్పారావు, వరసిద్ధి వినాయక మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. महाराज की आईनवेल गणपति महाराज की बेकवाल गणपति महाराज की काशी डुंडी गणपति महाराज की శ్రీశైల సాక్షి గణపతి महाराज की శ్రీకాళహస్తి ఇంట్లోకి వెళ్లి కూడా ఈ అన్న సమారాధన నైవేద్యాన్ని వారికి కూడా అందజేయడం అనేటువంటిది బహుశా ఈ కాకినాడ నగరంలో ఈ ప్రాంతంలో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి ఆధ్యాత్మిక సంస్థగా వర్ధిల్లాలి. కాబట్టి వచ్చే ఏడాది ఈ సెంటర్లో ఒక గణపతి మందిరాన్ని నిర్మాణం చేసుకుని ఈ యొక్క మహిళలందరూ కూడా ఒక సమాఖ్యగా ప్రభుత్వ సహకారాన్ని కూడా పొంది ఒక రిజిస్టర్డ్ సంస్థగా సమాజానికి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేటువంటి వాతావరణంలో వృద్ధి చెందాలి. మరి ప్రత్యేకంగా తుమ్మల రమేష్ గారి చేతుల మీదుగా నగర గణేశ ఉత్సవ సమితి అభినందన పత్రాన్ని కమిటీ వారికి అందజేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ నగర గణేశ ఉత్సవ సమితి ఏం చెప్తుందంటే, తుమ్మల రమేష్ గారి ద్వారాగా మీకు చెప్తున్నది ఏంటంటే, వచ్చే ఏడాది ఇక్కడ చిన్న మందిరం నిర్మాణం చేయండి, పెద్దది కాదు, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి వాతావరణంలో చేయండి, రాజకీయాలకు అతీతంగా చేయండి. అందరూ కూడా మీకు సహకరిస్తారు. రమేష్ గారు కూడా సహకరిస్తారు. భోగి గణపతి పీఠం సహకరిస్తుంది, నగర గణేశ ఉత్సవం కూడా మీకు సహకరిస్తుంది. ఆ కార్యక్రమాలు మీరు సజావుగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గణేష్ మహారాజ్ కి జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ, గణపతి మహారాజ్ కి महाराज की महाराज की महाराज की महाराज की महाराज की भोगी महाराज की मार्केट महाराज की मार्केट अप्पारा महाराज की అనపర్తి మండలం రామవరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, డ్రై ఫ్రూట్స్ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. అధికారులు, అనపర్తి మండలం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, రామవరం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. రామవరం పారిశుద్ధ్య సిబ్బందికి మన గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా రైసు కూడా ఈరోజు
భారతదేశం స్వాతంత్ర పోరాటంలో పంజాబ్ రాష్ట్రం కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా గద్దర్ పార్టీ ఉద్యమం ఇక్కడే మొదలైందని, వారి స్ఫూర్తితో పలు సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పంజాబ్ మండి మార్గ్లోని సిపిఐ 25వ జాతీయ మహాసభ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి నిర్ణయం మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి బయలుదేరిన జట్ల సంఘం అధ్యక్షులు రాంబాబు నాయకత్వంలో 100 మంది హమాలీ కార్మికులు చేరుకున్నారు. వారికి పార్టీ రాష్ట్ర సమితి నాయకత్వం స్వాగతం పలికింది. ముందుగా ముప్పాడ మాట్లాడుతూ చండీగఢ్ జాతీయ మహాసభలు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయని, ఈ సభలకు రాజమండ్రి నుంచి జట్ల కార్మికులు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ మతోన్మాద శక్తులు ఆగడాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. అక్కినేని వనజ మాట్లాడుతూ ఈ జాతీయ మహాసభలు దేశంలో చాలా సంక్లిష్ట రాజకీయ నేపథ్యంలో జరుగుతున్నాయని, స్వాతంత్ర అనంతరం దేశంలో ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇటువంటి తరుణంలో దేశంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులు కలిసి పనిచేయడం ద్వారా దేశ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఏఐటీయూసీ అనుబంధమైన జట్ల సంఘం కార్మికులు సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం వారి పోరాట పట్టుమను ప్రతిబింబించేలా ఉందని అన్నారు. ఈ మహాసభలో కార్మికుల సమస్యలపై పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామని అన్నారు. That salute. Again, Vandla garu. That salute. Tayasra garu. That salute. Ravindra garu. మేడం సెకండ్ ఇచ్చుకొచ్చింది మన అక్కడ మళ్ళీ బాగా మంచిగా అయిందా? కాళ్ళు జీపులు మాకెందుకు ఏమి పని వాళ్ళది ఎక్కడ భాష ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, మా ప్రాబ్లం జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ డౌన్ డౌన్ క్యాపిటలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ जिंदाबाद जिंदाबाद सीपीआई जिंदाबाद 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 सीपीआई जिंदाबाद 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 सीपीआई जिंदाबाद 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 सीपीआई जिंदाबाद हप सोशलिज्म डाउन डाउन कैपिटलिज्म 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 जिंदाबाद जिंदाबाद सीपीआई जिंदाबाद 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 हप सोशलिज्म डाउन डाउन कैपिटलिज्म हप सोशलिज्म डाउन डाउन कैपिटलिज्म नశించాలి సామ్రాజ్యవాదం నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి సిపిఐ 25వ మహాసభల సందర్భంగా రాజమండ్రి జట్ల యూనియన్ నుంచి ఈ మహాప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చినటువంటి కార్మిక వర్గానికి నేతృత్వం వహిస్తున్నటువంటి కార్మికులు, కార్మిక నాయకత్వము అందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఏపీ రాష్ట్ర సమితి తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు చండీగఢ్లో జరుగుతున్నటువంటి జాతీయ మహాసభలకు ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టంలోనూ చాలా క్లిష్ట దశలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ దేశంలో కష్టపడి సాధించుకున్నటువంటి
78 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు నిర్వీర్యమైపోతా ఉన్నాయి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ధ్వంసం చేయడానికి పాలక పక్షాలు పూనుకున్నారు. ఒక ఆయుధంగా ఆర్ఎస్ఎస్ భావజాల ఆయుధంతో ముందుకు సాగుతున్నటువంటి బీజేపీ పరిపాలన వ్యతిరేకంగా ఈ రోజున దేశంలో ఉన్నటువంటి వామపక్ష శక్తులు, లౌకిక శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా ఒక వేదిక మీదకి రావాల్సినటువంటి ఒక రాజకీయ అనివార్యమైనటువంటి వాస్తవికత ఈ రోజు మన ముందున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న మహాసభల్లో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేసుకునే అవసరం ఉంది. ఈ రోజు అనేక రాజకీయ సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఎన్నికల సంఘాన్ని, రాజ్యాంగ సమస్యలన్నింటినీ కూడా బీజేపీ తన చెప్పు చేతుల్లోకి పెట్టుకుంది. తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి ఈ రాజ్యాంగ సమస్యల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమం బలపడాలి, కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడాలి, వామపక్ష ఉద్యమం బలపడాలి. ఆ దిశగా వంటలు కూడా అన్ని అంత మొత్తం పర్ఫెక్ట్. ఈసారి మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోండి. ఇప్పుడంటే కుదరలా కోటర్ కార్యక్రమాలు జిందాబాద్ 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 సిపిఐ 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 జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ 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 జిందాబాద్ 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 ఇనే ఇనే జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ ఆటో యూనియన్ నాయకులు కొందరు తనతో పాటు తన కుటుంబాన్ని వేధిస్తూ తమను రోడ్డున పడేస్తారని, తనకు న్యాయం చేయకపోతే చావే దిక్కంటూ ఒక ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకుని మేడపై నుంచి దూకేస్తానని హల్చల్ చేశాడు. చివరికి పోలీసులు, స్థానికులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆటో డ్రైవర్ తన యత్నాన్ని విరమించాడు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం వద్ద ఆటో డ్రైవర్ దుర్గాప్రసాద్, అతని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం వద్ద ఒక ఆటో యూనియన్ సభ్యులుగా ఉన్న గుండు దుర్గాప్రసాద్, అతని తండ్రి ఏడుకొండలను ఏడాదిన్నర క్రితం యూనియన్ నాయకులు కొందరు తొలగించారు. తమను దుర్మార్గంగా తొలగించడమే కాకుండా తరచూ అనేక రకాలుగా వేధిస్తున్నారని, తాము వేరే ఊరు వెళ్లిపోయినా సరే వేధింపులు మాత్రం ఆపలేదని, దీనివల్ల జీవనోపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ గుండు దుర్గాప్రసాద్ వాపోయాడు. పోలీసులు, రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదని బాధపడ్డాడు. ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి వారి ఆందోళన విరమించాలని కోరారు. ఈలోగా ఆటో డ్రైవర్ అక్కడున్న 3 అంతస్తుల మేడ ఎక్కి దూకేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు, దళిత నాయకుడు ఖండవేలి సుబ్బారావు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆటో డ్రైవర్ ఆ యత్నాన్ని విరమించాడు. ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్కు తరలించారు. పట్టిందండి అదే పేదోడికి నడిగి చాయ్ పెట్టింది. పేదోడికి జరిగిన న్యాయం ఇదే. డబ్బులు లేవు కదా మరి ఆడైతే ఈ భూషణం అన్న కూడా వెళ్ళి స్టేషన్ డబ్బులు చేస్తాడు. అక్కడికి పని కూడా ఈ ఫోన్ చేసి బెదిరిస్తున్నావు, ఇచ్చి పని పిఠాపురం సార్. మాది మీ పుట్టి పెరిగింది పిఠాపురం. మా నాన్నగారు శ్రీపాదాలు గుడి దగ్గర ఫస్ట్ ఇక్కడ ఆటో ఓనర్ లేనప్పుడు ఆటో స్థాపించిన 15 సంవత్సరాల క్రితం ఆటో యూనియన్ స్థాపించిన ఈయన 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం నేను ప్రెసిడెంట్ అని చెప్పి ఒకళ్ళు ఆయనకి సపోర్ట్ చేస్తే ఒక ఎమ్మెల్యే సపోర్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ గారు పోటీ చేసి కారులో ఒక సభ్యత్వం, ఆటోలో ఒక సభ్యత్వం చేసి ఈ రోజు రుబాబు చేసి 15 సంవత్సరాలు బట్టి ఉన్న మమ్మల్ని, మా నాన్నగారిని, నన్ను నేను 1,10,000 రూపాయలు ఎట్టి గుల్లా విజయభాస్కర్ ఆయన దగ్గర కొనుక్కున్నానండి. నాకు ఊరకనే ఇవ్వలేదండి. మా నాన్నగారండి ఈయన నాది సభ్యత్వం అండి. ఈ సభ్యత్వాలు ఆపేసి అప్పుడే ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2 సంవత్సరాల బట్టి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల బట్టి నుంచి ఆయన ఆటో తిప్పుకుంటా బండికి 6,000 చెప్పిన మా ఇతర సభ్యత్వాలు వేరే బళ్ళు ఎట్టి
గంగబాబు అంటే నెల అన్నగారి బండిని రజాలు బాగా చేయాలి. ఇద్దరు బండ్లు తిరుగుతున్నాయి. నెలకు 6,000 చెప్పని తీసుకుంటా 12,000 రూపాయలు మా పేరు చెప్పుకుని ఆయన తింటాం. మేమేమో అలా ఈదురంట పడి ఈ పిల్లలకి సంటిపేటలకు తిండి లేక పాలు లేక అలా నేను అలా తిరుగుతుంది. రోడ్లను తిరుగుతాను, ఏ పని దొరక్క అలా తిరుగుతున్నాయి. మా సభ్యత్వం మా ఊరు మీ పుట్టి పేరుని ఊరు వదిలేసుకుని మేము ఊరు అవతల బతుకుతున్నాం. ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఆ ఊరు కూడా వెళ్ళాను, కానీ లోపల రానివ్వలేదండి. ఇదే పరిస్థితి. ఇంకేనంటే ఇక్కడ పిడాపురం వచ్చిన కానీ 4-5 సార్లు 10 సార్లు కేసు పెట్టి ఉంటామండి. అక్కడ ఎస్పీ గారు పెట్టి ఉంటామని, ఇక్కడ సీఏ గారు పెట్టి ఉంటామని, ఇక్కడ ఎస్ఐ గారు చెప్పి ఉంటాను. ఎవరో పట్టించుకోలేదండి. కేసు పెట్టడం మమ్మల్ని కవర్ ఎట్టగానే కేసు తేలిపోయిందని చెప్పాడు. మమ్మల్ని స్టేట్ని కూడా కవర్ ఎట్టేవారు కాదండి. మమ్మల్ని చంపేస్తాడు. ఏళ్ళు అయిందండి ఈ యూనియన్ స్థాపించి మా ఆయన గారిని బయట దోసేస్తారండి. ఈ లచ్చబాబు వల్ల మొత్తం సర్వస్వం కోల్పోయామండి. మేము ఏమీ లేవండి. దౌళ్ళూరు లచ్చబాబు అది 3 పేర్లు ఉన్నాయి కదండి. అయితే అండి వీళ్ళ వల్ల మాకు అన్ని కోల్పోయాయండి. మాకు చచ్చిపోతాం తప్ప జీవితం లేదండి. మాకు ఇల్లు లేదు, వాకలు లేదు, భవిష్యత్తు లేదు, ఏం లేదు. చచ్చిపోతామండి. ఇక్కడ మా సాగు కారణం వీళ్ళ ముగ్గురండి. ఏ లైవ్ పవన్ కళ్యాణ్ గారు చూసి మమ్మల్ని ఎవరిని ఇది అవ్వాలంటే చెప్పాలంటే భయం చెప్తాడండి. ఆడు ఎవరికే భయపడతలేదండి. ఎంపీ గారు మనుషులు రమ్మన్నారండి, రావట్లేదండి. ఎస్ఐ గారు రమ్మంటున్నారండి, రావట్లేదండి. ఇక మేము ఎవరితో చెప్పుకుని ఎక్కడ చచ్చిపోవాలో చెప్పండి. ఆల్రెడీ నేను ఒక 50 నిద్ర మాత్రం మీకు కూడా మింగానండి. నేను 50 నిద్ర మాత్రం మింగానండి. నాకు నిద్ర కూడా వచ్చేస్తుందండి. నేను ఇదేంటి మీకు చెప్తూ వాళ్ళు మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో నాకు తెలదండి. మీరే ఎక్కడి దాకా పంపిస్తారో పంపించుకోండి. మేము చచ్చిపోతే కారణం వాళ్ళ ముగ్గురే. నేను చచ్చిపోతే కారణం. అయితే మట్టి మమ్మల్ని సంవత్సరంన్నర నుంచి ఏడిపిస్తున్నారండి. సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నారండి. ఇలాగే ఎవరో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది వెళ్ళాం కానండి. ఎవరు మాకు అడిపించేస్తున్నాడండి. అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ అడిపించేస్తున్నాడండి. అయితే మరి ఏంటి ఎవరు భయం చెప్తారో, మరి చంద్రబాబు గారు వచ్చిన భయం చెప్తారో, లేకపోతే చచ్చిపోవడానికి కారణం ఆడండి. మేము ఇక్కడే చచ్చిపోతాం, గుడి కాడే చచ్చిపోతామండి. దత్తుల వారి మీద నమ్ముకుని దత్తుల వారి దగ్గర చచ్చిపోతామండి. ఈ దత్తుల వారి కూడా మాకు ఆధారం అండి. మా ఆయన కనుక ఆఖరిగా ఈ దత్తుల వారి కూడా ఆధారం అండి. నుంచి వెళ్ళిపోయాం. పోనీ ఇక్కడ వద్దు మాకు అని చెప్పేసి మేము వెళ్ళిపోయాం. మీరు చేయకూడదు, వాళ్ళు ఇలా గొడవలు ఉన్నాయని చెప్పేసి అక్కడి నుంచి పని మానిపిస్తే ఇంక మేము ఏం తింటామండి. తిండి కొడుకుతున్నప్పుడు నుంచి తిరిగి 3 నెలలు కొడుకుతున్నప్పుడు నుంచి బిడ్డ కూడా పుట్టినా కూడా మాకు బతుకుదేరు లేకుండా చేసి కొన్ని బతుకుదేరు లేవని మేము వేరే బతుకుతున్నా కూడా ఆ బతుకుల్లో కూడా వచ్చేసి ఈ పనులు చేయనివ్వకుండా వేరే గొడవలు తెచ్చి తీసుకొస్తే ఎలా బతుకుతామండి. మేము వేరే ఊరు బతికిపోయాం కదండి. మళ్ళీ అక్కడ కూడా మా బతుకులు లేకుండా చేసి ఏదైనా డిప్యూటీ సీఎం గారికి ఒకటే కోరుకున్నాను. మా పిఠాపురాన్ని మేమైతే ఏమైతే కోల్పోయా అన్ని మాకు తిరిగి కావాలండి. అదేండి ఇక్కడే కూర్చుంటామండి. ఎండలోనే చచ్చిపోయినా ఇక్కడే చేసేయండి మాకు. అంతే. మేము ఎక్కడికి గండు దొరబాబు అన్నవాడు ఈయన ఈ పెద్ద ఇవాళకి ఆటోలు సభ్యతలు అమ్మేసుకుని 3 లక్షలుగా అమ్మేసుకున్నారండి. అమ్మి పని ఆడికి ఎవడిచ్చాడండి అధికారం? ఇక్కడ స్టాండ్ బతికించింది ఆయన, మొక్కేసింది ఆయన. నువ్వు ఎవడో సభ్యత కట్టకుండా దౌర్జన్యంగా వచ్చి జాయిన్ అయిపోయి 1,50,000 రూపాయలకి నువ్వు కారుకి ఒక సభ్యతం, కారుకేమో 2 లక్షల సభ్యతమా? అది అమ్మేసుకున్నావా? మళ్ళీ ఆటో 1,50,000 మొత్తం 3 లక్షలు 2 ఆటోలు సభ్యతలు అమ్మేసుకుని ఎదరాడు తప్పు పడుతున్నాడో తప్పు పట్టి వాడికేమో కొమ్ము కాస్తున్నారు మా నాయకులు, మన రాజకీయ నాయకులు కొమ్ము కాస్తున్నారు. ఎంతవరకు కట్టండి ఇది? అటువంటి దొంగోడికేమో పోలీసు వారు సపోర్టు. ఇది రవిడి చేయటం అన్నవాడు ఇక్కడ ఉన్నకి లేకుండా చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అనపర్తి మండలం పాలమూరులోని పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజానికి పరిశుభ్రతే మొదటి మెట్టు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం తమ ఇంటిని, కార్యాలయాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. స్వచ్ఛత కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుందని ఆయన వివరించారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ప్రజలందరినీ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించి స్వయంగా మొక్కలు నాటని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం మొక్కల పెంపకం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు.
నేను నా పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పరిశ్రమల యొక్క ప్రాముఖ్యతను మరియు హరిత ఆంధ్రప్రదేశ్ అవగాహన కల్పించే ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఆత్రేయపురంలో వైద్య శిబిరం నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా మహాత్మా గాంధీ హైస్కూల్లో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు యు వెంకటేశ్వర ఆధ్వర్యంలో యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మరియు సేవా పక్వాడా మండల కన్వీనర్ కాలాబత్తుల చిన్నారి సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఆత్రేయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సిబ్బంది విద్యార్థులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు వెంకటేశ్వర మాట్లాడుతూ సాధారణంగా ప్రజాప్రతినిధుల పుట్టినరోజు వేడుకలు ఆడంబరాల మధ్య జరుగుతాయని, కానీ ప్రధాని మోడీ జన్మదినాన్ని సేవా పక్వాడా రూపంలో జరుపుకోవడం ప్రత్యేకమని అన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో పాఠశాలలు, కళాశాలలు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాల శుభ్రత, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అసహ్యకరమైన విషయాలుగా డెఫినెట్గా చెప్పొచ్చే విషయం. మరి అందరూ కూడా ఈ మొక్కలు నాటుకునే కార్యక్రమం ఉంటే ఈ యొక్క పండుగలు జరుపుకునే విధానం మంచి కార్యక్రమం, మంచి ఒక అవకాశం వచ్చిందంటే దానికి సేవ చేసుకోవాలనే ఆలోచన రావాలి. అది బీజేపీ నాయకుల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దానికి నేను చాలా అభినందిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ అధ్యక్షత వహించినటువంటి మండల బీజేపీ అధ్యక్షుడు ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారు మురళీరాజు గారు, మీ అందరికీ కూడా హెల్త్ చెకప్ చేసి నిజమైనటువంటి మరి ఆ సేవను అందించడానికి వచ్చినటువంటి హెల్త్ ఆఫీసర్ గారు మీనాకుమారి గారు, అలాగే హెల్త్ సూపర్వైజర్ విజయబాబు గారు, అలాగే ఇతర వైద్య సిబ్బంది, అలాగే మరి జిల్లా బీజేపీ కార్యదర్శి సుబ్బరాజు గారు, అలాగే జిల్లా నాయకులు రాంబాబు గారు, భాస్కర్రావు గారు, అలాగే మండల ప్రధాన కార్యదర్శి అప్పారావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, అలాగే రవి గారు, అందరికీ కూడా దానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేటి బాలలే రేపటి పౌరులు అంటే ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు వేడుకల్లో సేవా పక్షోత్సవంలో భాగంగా ఈరోజు ఆత్రేయపురం హై స్కూల్లో మండల కేంద్రం ఆత్రేయపురం గ్రామమైన ఈ స్కూల్లో వైద్య సిబ్బంది మేము కలిసి మీ అందరికీ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం రామకృష్ణ గుంటూరు జిల్లా ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు వారు వచ్చారు. అలాగే లీగల్ సెల్లో అధ్యక్షులుగా మన అల్లు భాస్కరరావు గారు వచ్చారు. ఇప్పుడు ఒకసారి అల్లు భాస్కరరావు గారు సభను చేస్తున్నారు. వాయిస్ పెట్టా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి భర్త పేరు పురస్కరించుకుని 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంప్
అలాగే ఈ చెట్లు నాటడం, పిల్లలకి అవగాహన కల్పించడం, ర్యాలీలు, దాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ మహాత్మా గాంధీ హై స్కూల్ నుంచి ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం. ఒక చక్కనైనటువంటి తండ్రి ఏ రకంగా అయితే తన కుటుంబాన్ని కాపాడుకుంటాడో ఆ రకంగా మరి కుటుంబాన్ని కాపాడుకుంటూ ఈ యొక్క భారతదేశానికి సర్వోన్నతికి ఆయన నిదర్శనంగా నిలిచారు. మనందరం కూడా ఆయన నుంచి ప్రేరణ పొంది ఆయనలో ఉన్నటువంటి దేశభక్తిని కూడా మీ అందరూ అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలమ్మా? దేశభక్తిని అలవాటు చేసుకోవాలి. మన దేశాన్ని మనం ప్రేమించాలి, మన గ్రామాన్ని మనం ప్రేమించాలి, మన స్కూల్ని మనం ప్రేమించాలి. ప్రేమించి మన స్కూల్కి మనం ఏం చేయగలుగుతాం? మనం స్కూల్ మనం ఏం చేయగలుగుతాం? చెత్త పాడేయకుండా, ఎక్కడా చెత్త వేయకుండా చూసుకోవాలి. ఏదైనా మొక్క ఉంటే ఎండిపోతూ ఉంటే ఇక్కడ నీళ్ళు పోయాలి. మనమే, ఎవరు చెప్పక్కర్లా, డాక్టర్ చెప్పక్కర్లా, టీచర్ చెప్పక్కర్లా. చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి చక్కని అలవాట్లు చేసుకోవాలి. అలాగే మన ఇంటికి వెళ్తాం, అమ్మకి చాలా కష్టపడుతూ ఉంటుంది. అమ్మ పాప మన ఇంటికి వెళ్ళి వంట ఉండాలి, ఇల్లు అంతా శుభ్రం చేయాలి, బట్టలు ఉతకాలి. వెళ్ళినట్టే అమ్మ ఉందని చెప్పి ఒక ఏదో చిన్న గడి తుడిసిపెట్టినట్టయితే అమ్మ ఎంతో సంతోషిస్తుంది. లేదా కిరాణా షాప్కి వెళ్ళి నేను పట్టుకొస్తానమ్మా పట్టి అని చెప్పి కిరాణా షాప్కి వెళ్ళి ఆ సామాన్లు తెచ్చి అమ్మకిస్తే అమ్మ ఎంతో మన చేసిన చిన్న పనికి ఎంతో సంతోషపడతారు. చుట్టుపక్కల పిల్లలు అప్పుడు ఏమంటారు, ఈ పిల్ల చాలా మంచిది, ఈ పిల్లడు చాలా మంచోడు, ఇంట్లో వాళ్ళ అమ్మ సాయం చేస్తూ ఉన్నారు, నాన్నకి సాయం చేస్తూ ఉన్నారంటే మంచి పేరు మన సమాజంలో వస్తుంది. అలాగే మనం ఆయన చూసి ఏదైతే నిజాయితీ ఉందో, ఆ నిబద్ధత ఉందో, మరి ఏ రంగంలోకి వెళ్ళినా నిజాయితీని నిబద్ధతని తప్పకుండా మన యొక్క చుట్టూ ఉన్న మన కోసమే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనతో పాటు బాగుండాలి, సమాజం బాగుంటే నేను బాగుంటానేటువంటి గొప్ప లక్షణాలు అయితే ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీ గారిలో ఈ పరిశుభ్రత కానీ, స్వచ్ఛత కానీ, ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరందరూ కూడా ఆయన చూసి అలవరుచుకుని ఆయనంతటి వారిగా మీరు మారాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పిఠాపురం పట్టణం శ్రీ మహాపుణ్యక్షేత్రమైన శ్రీ ఉమాకుకుటేశ్వర దేవస్థానం నందు ఎంతో అతి పవిత్రమైన మహాలయ అమావాస్య రోజున ప్రత్యేకంగా పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించడం సాంప్రదాయం. అది కాశీ తర్వాత మరొక కాశీ అయిన పాదగయ క్షేత్రంలో వేలాది మంది భక్తులు వారి పితృదేవతలకు పూర్వీకులకు పిండ ప్రదానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఏబో కట్నం జగన్మోహన్ రావు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, శానిటేషన్ వివిధ ఏర్పాట్లు చేయడం జరిగిందని, అలాగే కోనేరులోని నీరును ఈ కార్యక్రమాల అనంతరం మార్చడం జరుగుతుందని, మళ్లీ దసరా సమయానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు.
वर्धानं समर्पयामि तदं धूपमाग्रामयामि अग्रतोर्जुञ्जे ఇవి ఆర్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.